జిల్లాలోని ఏకైక రిజర్వ్డ్ నియోజకవర్గం చింతలపూడిలో రాజకీయం కాకరేపుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజా కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో పోటీ ముక్కోణంగా మారింది. ఇంతవరకు ద్విముఖ పోటీ అనుకుంటుండగా ఈ మధ్య సొంత పార్టీకి జలక్కిచ్చి హస్తంగూటికి చేరారు ఎలీజా. ప్రజా వ్యతిరేకత సాగుతో ఎలీజాను తప్పించిన వైసీపీ ఇప్పుడేం చేస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్లను కాంగ్రెస్ చీల్చగలదా? చింతలపూడిలో కనిపించే సీన్ ఏంటి? ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకి మారిపోతున్నాయి. 1952లో ఏర్పడిన చింతలపూడి నియోజకవర్గం తొలుత జనరల్ కోటాలో ఉండేది. 2009లో నియోజకవర్గ పునర్విభజనతో ఎస్సీ రిజర్వ్డ్ గా మారింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీని గెలిపించిన ఓటర్లు ఆ తరువాత కాంగ్రెస్ ను ఆదరించారు. 1983లో టీడీపీ ఆవిర్భావం వరకు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ హవా కొనసాగింది. 1985 నుంచి ఈ నియోజకవర్గం టీడీపీకి అడ్డాగా మారింది. 1983లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జెండా రెపరెపలాడితే ఈ నియోజకవర్గంలో మాత్రం స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. పార్టీల కన్నా అభ్యర్థుల ప్రతిభా పాటవాలు సామర్థ్యానికే ఎక్కువ ప్రాధాన్యమివ్వడం చింతలపూడి ఓటర్ల ప్రత్యేకత. అందుకే ఈ ఎన్నికల్లో చింతలపూడి తీర్పు ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గంలో అధికార వైసీపీ టీడీపీ బలంగా ఉండగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజా కాంగ్రెస్ తరపున పోటీకి సిద్ధమై ద్విముఖ పోటీని ముక్కోణ పోటీగా మార్చేశారు. దీంతో ఎలీజా ఎఫెక్ట్ ఏ పార్టీపై ఉంటుందనే చర్చ సాగుతోంది. 2004-2009 ఎన్నికల్లో కేవలం 1500 ఓట్ల తేడాతో చింతలపూడిని కోల్పోయింది టీడీపీ. 2014లో సుమారు 15,000 ఓట్ల తేడాతో 10 ఏళ్ల తరువాత టీడీపీ జెండా ఎగరేసింది. అయితే గత ఎన్నికల్లో 36,000 ఓట్ల మెజారిటీతో తొలిసారి విజయం సాధించిన వైసీపీ రికార్డు సృష్టించింది. వైసీపీ తరపున ఎలీజా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 5 ఏళ్లు వైసీపీలోనే కొనసాగిన ఎలీజా ఈ ఎన్నికల్లో టికెట్ దక్కలేదనే కోపంతో కాంగ్రెస్ లో చేరిపోయారు. ఎలీజా స్థానంలో శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు వియ్యంకుడు కంపం విజయరాజుకు టికెట్ ఇచ్చింది వైసీపీ. టీడీపీ తరపున ఎన్ఆర్ఐ సొంగ రోషన్ పోటీ పడుతున్నారు. చింతలపూడి నియోజకవర్గంలో సుమారు 2,65,000 ఓట్లు ఉన్నాయి. వీరిలో ఎక్కువ మంది మహిళలే. చింతలపూడి, జంగారెడ్డిగూడెం, లింగపాలెం, కామవరపుకోట మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఎక్కువ అటవీ ప్రాంతం కావడంతో భూ కబ్జా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కబ్జాలను అడ్డుకునే ప్రయత్నం చేసే ఎమ్మెల్యేలకు ఆక్రమణదారులతో సమస్యలు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే కూడా పోటీలో ఉండడంతో చింతలపూడి రాజకీయం రంజుగా మారుతోంది. వైసీపీ అభ్యర్థి విజయరాజు గతంలో రవాణా శాఖ అధికారిగా పనిచేసేవారు. ఆయన్ను నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించి దాదాపు 2 నెలలు కావస్తోంది. ఇన్ఛార్జిగా ఖరారైన నుంచి టికెట్ పై నమ్మకంతో ప్రచారం ప్రారంభించారు విజయరాజు. తన వియ్యంకుడు మండలి చైర్మన్ మోషన్ రాజు అండదండలు ఉండటంతో విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయంటున్నారు విజయరాజు. అసంతృప్తులు అవన్నీ ఆటోమేటిక్గా అవి పార్టీ బొజ్జగేస్తుంది. మా ప్రయత్నంలో నేను కూడా వాళ్ళందరినీ సముదాయపరిచి మాట్లాడి సమన్వయకర్తగా నాకు అవకాశం ఇచ్చినప్పుడు మీరందరూ నాతో కలిసి పనిచేద్దాం, పార్టీని విజయపదం వైపు నడిపిద్దామని నేను కూడా వాళ్ళని అభ్యర్థిస్తాను. అట్లాంటిది సమస్యలు ఏమీ లేకుండా ఉండే విధంగా నేను కూడా వాళ్ళందరినీ కలుపుకుని ముందుకు తీసుకెళ్లగలను. ఇక టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ చాలా కాలంగా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్ఆర్ఐ అయిన రోషన్ 2019లో కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ అప్పట్లో అవకాశం దక్కించుకోలేకపోయారు. టికెట్ రాలేదని నిరుత్సాహపడకుండా 5 ఏళ్లుగా నియోజకవర్గంలోనే సేవా కార్యక్రమాలు కొనసాగించారు రోషన్. మిషన్ హోప్ సంస్థ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ టీడీపీ అధిష్టానం దృష్టిని ఆకర్షించారు. తన సేవలు కూటమి బలంతో చింతలపూడిలో విజయం సాధించడం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు రోషన్. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా కూడా మరి సార్ మీరు మాకు హెల్ప్ చేశారండి, లేకపోతే మా పక్కన వాళ్ళకి హెల్ప్ చేశారండి, మా అన్నకి హెల్ప్ చేశారు, మా నాన్నకి హెల్ప్ చేశారని చెప్తున్నారు. దీనికంటే మించిన ఆనందం ఏముండదు. తప్పకుండా చింతలపూడిని ఒక కొత్త మరి మలుపుగా తిప్పడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఈ విషయంలో మీరందరూ కూడా నేను చేసిన సేవా కార్యక్రమాలు గతంలో ఏమున్నాయో రేపొద్దున నాకు కనుక మీరు అధికారం ఇస్తే
ఇంకా ఎంత మెరుగ్గా నేను చేస్తాననేది ఆలోచించి ఓటేయండి. ఇలా రెండు పార్టీలు పోటాపోటీగా తలపడుతున్న చింతలపూడిలో తాను కూడా రేసులో ఉన్నానంటూ కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నారు ఎలీజా. సర్వేల్లో ఎలీజా పట్ల సానుకూలత కనిపించకపోవడంతో ఈసారి టికెట్ నిరాకరించింది వైసీపీ. 5 ఏళ్లు కష్టపడి పనిచేసిన తనను తప్పించడాన్ని జీర్ణించుకోలేని ఎలీజా వైసీపీని దెబ్బ కొట్టడమే ధ్యేయంగా బరిలోకి దిగుతున్నారు. తన 5 ఏళ్లను ప్రజలు విశ్వసించారని తానే గెలుస్తానంటున్నారు ఎలీజా. రాజశేఖర్ రెడ్డి గారి యొక్క స్ఫూర్తితోటి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పాలన ముందుకు తీసుకెళ్దామని ఆవిడ నడుము కట్టుకుని మరి ముందుకు సాగుతూ ఉన్నారు. కాబట్టి మనందరూ కూడా మరి షర్మిల గారి నాయకత్వంలో మనం ముందుకు సాగాలని నేను ఇంతకాలం అంటే ఇన్ని రోజులు మీకు అందుబాటులో ఉన్నాను కాబట్టి నా గురించి మీకు పూర్తిగా తెలుసు. మీరందరూ కూడా దాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని మనవి చేస్తా ఉన్నాను. మొత్తానికి చింతలపూడిలో త్రిముఖ పోటీ నెలకొనడం ప్రధాన పార్టీలను భయపెడుతోంది. కాంగ్రెస్ తరపున బరిలోకి దిగుతున్న ఎలీజా చీల్చే ఓట్లు ఎన్ని, ఏ పార్టీ ఓటు బ్యాంకుకు ఎలీజా గండి కొడతారనేదే ప్రధాన చర్చకు దారితీస్తోంది. ఏదేమైనా చింతలపూడిలో ప్రస్తుతానికి టైట్ ఫైటే కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.